నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి తిరంగా ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. సో మరి దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఏదైతే హైదరాబాద్ సిటీలో ఉన్న విద్యార్థులందరితో భాగంగా బీజేపీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీకి అయితే తరలి రావడం అయితే జరిగింది. సో మరి ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే, ముందుగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీకు. సో ఈరోజు ర్యాలీ ఇంత భారీ ఎత్తున నిర్వహించారు, సో ఏం చెప్పదలుచు? ఒకటి, ర్యాలీ నిర్వహించడం అనేది యావత్ భారతదేశంలో ఇలాంటి యొక్క హర్ ఘర్ తిరంగాని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసి అమరులైనటువంటి మహానుభావుల యొక్క జ్ఞాపకం చేసుకోవడం. ఏ రకంగా భారతదేశ స్వాతంత్రం వచ్చింది మనకు, ఎందరో లక్షల కొద్దీ భారతీయులు ఈ దేశం గురించి అమరులైనరు, నవ్వుతూ ఉరుకంబానికి ఎక్కారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. రజాకారు మనస్తత్వం ఉన్నటువంటి మహమ్మదీయుల పరిపాలనకు 400 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడమే దేశభక్తి, దైవభక్తి కలిగినటువంటి దాన్ని యావత్ 140 కోట్ల మందిలో నింపాలనే ఆలోచనతోని 30 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్లో లాల్ చౌక్లో ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడు మాట్లాడినటువంటి ఏదైతే లాల్ చౌక్లో జమ్మూ కాశ్మీర్లో భారతీయ జాతీయ పతాక ఆవిష్కరణ జరగకుండా ఆపుతున్నటువంటి దాన్ని యావత్ భారతదేశంలో 140 కోట్ల ఇంట్లపైన భారతీయ జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేటట్టు నేను చేస్తానని ఆనాడు ఏదైతే ప్రతిజ్ఞ పూనిండో, ఈనాడు దేశం మొత్తంలో కూడా ఇదే జాతీయ భావన పరిపూర్ణంగా నింపుతూ రాబో తరానికి, ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు భారతదేశ చరిత్రని, భారతదేశ ఐక్యత, అఖండత, సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసేటట్టు పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులందరూ కూడా పేరు పేరును శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. తిరంగా ర్యాలీ అంటే గుర్తొచ్చి మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఘన విజయం సాధించిన భారతదేశం కావచ్చు, ప్రధానమంత్రి మోడీ గారి సందర్భంగా అప్పుడు కూడా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు? ఒకటి, పహల్గామ్లో జరిగినటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయము. సో దాన్ని మనం విజయంగా భావిస్తలేము. ఏదైతే జరిగినటువంటిది బాధాకరంగా, ఆనాడు మా అక్క చెల్లెల యొక్క కుంకుమ బొట్టుని నిలపాలనే సింధూర్ అనేటటువంటి దాని మీద ఎవరైతే ఉగ్రవాదుల్ని ప్రేరేపించినటువంటి దేశాన్ని బుద్ధి చెప్పాలనే ఆలోచనతోనే ఆ యొక్క నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేయడం జరిగింది. కానీ అది ఒక విజయము, దానికి పండుగ కింద చేయాలనేటటువంటి ఆలోచన ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు లేదు. తప్పనిసరిగా అది ఏదైతే జరిగినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడమే మా యొక్క డ్యూటీగా మేము భావించాం. అంటే ఏం చెప్తారు సార్, అంటే రాష్ట్రంలో బీజేపీ సంబంధించిన కావచ్చు, రాష్ట్రంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఉంది బీజేపీ? రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఆ పార్టీలతో పొత్తున్నటువంటి మజ్లీస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, అన్ని రాజకీయ పార్టీల యొక్క పరిపాలన వాళ్ళు చూశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గత 11 సంవత్సరాలు కానీ, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి 6 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా జనరంజకంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ అన్ని ఫలాలు అందాలనేటటువంటి ఆలోచనతోని బ్యాంకులే పేద ప్రజ ఇంటి ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడు నరేంద్ర మోదీ గారు అనేటటువంటిది ప్రజలు గమనించారు. అందుకని తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాం, ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు, ఈసారి అవకాశం తప్పనిసరిగా ఇద్దామనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గత ఎంపీ ఎలక్షన్లో 8 పార్లమెంటు సభ్యులు 17లో 8 గెలిచాము, 36% ఓట్లు వచ్చినాయి. తప్పనిసరిగా ప్రజలు మాకు పట్టం కడతారనేటటువంటిది మేము ఆశిస్తున్నాం. ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం, పనిచేస్తున్నాం. చివరొక ప్రశ్న, అంటే ఓట్ చోరీ అవుతా ఉంది దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అని చెప్పేసి అంటే ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఆ మాట చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది తెలంగాణలో? మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి 1947, 51లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరగడము, తెలంగాణ రాష్ట్రం ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలించారు కదా. మరి వాళ్ళు ఓట్లు చోరీ చేసి పరిపాలన చేస్తున్నారా? సమాధానం చెప్పాలి. ఈనాడు మమ్మల్ని అనేటటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఓట్లు చోరీ చేసే పరిపాలిస్తున్నారా? మరి మేము అలాగే అన్నామా ఎప్పుడైనా? కాబట్టి ఇది తెలివి తక్కువ తనము, చాతగాని తనము, ప్రజలు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రజా తీర్పుని
తప్పుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ప్రజాక్షేత్రంలోనే ప్రజా కోర్టులోనే వాళ్ళకి తప్పనిసరిగా సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.